హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను కరివేపాకు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే స్కిప్ చేయకుండా చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చూపిస్తున్నాను కదా, కరివేపాకు చికెన్ ఫ్రై. దీనికోసంగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని 2-3 సార్లు బాగా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు మనము చికెన్ను ఉడికించుకోవాలి. చికెన్ని ఆ గిన్నెలో వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని అంతటినీ బాగా కలుపుకోవాలన్నమాట. ముందు సాల్ట్ పసుపు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతటినీ కలిపేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేయండి అంతటినీ. దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కలపెట్టుకుంటూ ఉడికించుకోండి, లేకపోతే మాడిపోతుంది చికెను. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. కరివేపాకు హెయిర్ గ్రోత్కి కూడా మంచిది కదా, అందువలన ఈ విధంగా మనము అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. కరివేపాకులో ఇంకా ఐరన్ కూడా ఉంటుంది, పిల్లలకి చాలా మంచిదన్నమాట. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికిపోయిందనమాట. నీళ్ళన్నీ ఎగిరిపోయాయి, చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని దించేసి పక్కన పెట్టుకుందాము. ఇందులోకి మనము కరివేపాకు పొడి వేసుకోవాలి కాబట్టి నేను ఒక కట్ట కరివేపాకుని తీసుకున్నాను. దీన్ని బాగా 2-3 సార్లు కడిగేసుకొని ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకున్నాను. ఇది చేత్తో మనం తీసుకుంటే ఒలిచేసుకున్న తర్వాత ఒక గుప్పెడు ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకోండి. తర్వాత మనము ఇందులోకి మసాలా కోసముగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 యాలకులు వేసుకున్నాను, ఒక 3 లవంగాలు వేసుకున్నాను, 1 ఇంచు చెక్క వేసుకున్నాను, ఒక బిర్యానీ ఆకును తుంచేసి వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ సోంపు వేసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాను, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 1 స్పూన్ మిరియాలు వేసుకున్నాను. మీకు ఈ చికెన్ ఇంకా ఘాటుగా కావాలంటే ఇంకా ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. చిన్నపిల్లలకు పెట్టాలంటే ఈ మనం ఇప్పుడు తీసుకున్నాం కదా, 1 స్పూన్ అంత తీసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువ తినరు కాబట్టి 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్దవాళ్ళు కన్నా తినేట్టుగా అయితే కన్నా 1.5 స్పూన్ మిరియాలు వేసుకోవచ్చు. అవి కొంచెంగా వేగిన తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్నది కరివేపాకు ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసుకొని డ్రై అయిపోయేంత వరకు బాగా దీన్ని వేయించుకోవాలన్నమాట. ఇదంతా ఫ్రై అయిన తర్వాత డ్రై అయిపోయింది కదా, ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఒక 2 సార్లు అలా కలిపెట్టేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం తర్వాత మూత తీసి చూసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా కలిపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుందన్నమాట నెయ్యి వేసుకోవడం వలన. తర్వాత ఇప్పుడు మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కూడా దంచేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము చికెన్ ఫ్రై చేసుకుందాము. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను పాన్లో. తర్వాత ఒక 10-15 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చికెన్ ఫ్రై అంతా మనము లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి, అప్పుడే చికెన్ బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఈ విధంగా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము.
ఇది మెత్తబడేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. త్వరగా వేగడానికి మనము ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని వేయించుకుందాము. ఇప్పుడు ఆనియన్ అంతా బాగా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. మీరు అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసైనా కానీ వేసుకోవచ్చు అన్నమాట. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలన్నమాట. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంతలోపు మనము కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీలో వేసుకొని పొడి కొట్టేసుకుందాము. మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం కాబట్టి చికెన్ ఏం మాడిపోదు. దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా కొట్టుకుంటే సరిపోతుందన్నమాట. చూపిస్తాను చూడండి. మనం మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. మరి మెత్తగా కాకుండా ఇలా మనం చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని మళ్ళీ ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకోలేదు మనము, అలాగే ఉంది. మీడియం ఫ్లేమ్లో మనం లో ఫ్లేమ్లో పెట్టాము కాబట్టి అదేం మాడిపోదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది చూడండి. చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. మెత్తగా ఉడికిపోయింది చికెన్. ఉడికేటప్పుడే మెత్తగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి రెసిపీ బాగా వస్తుందన్నమాట. నేను ఈ రెసిపీ మొత్తానికి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఒకటి మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాను, ఇంకోటి ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనము మిక్సీలో వేసుకొని పెట్టుకున్నాము కదా కరివేపాకు పొడిని, దాన్ని 1 స్పూన్ వేసుకున్నాను. ఫస్ట్ మీరు అంతా ఒకటేసారి వేసేసుకోకుండా ఈ విధంగా ఫస్ట్ 1 స్పూన్ వేసుకోండి పొడిని. 1 నిమిషం వేయించుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూన్ వేసుకోండి. నాకు మొత్తం 3 స్పూన్లు వచ్చిందనమాట ఈ పొడి. పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వచ్చిందనమాట. ఈ విధంగా 3 సార్లు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి రెసిపీ మొత్తం. అంటే మనం చికెన్ ఎప్పుడైతే ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నామో అప్పటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్స్ నేను వేసేసుకున్నాను. మొత్తం పొడినంతా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనము జీడిపప్పును ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. జీడిపప్పును కూడా ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి.
తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.